అందరికీ యేసుక్రీస్తు నామమున నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో వెళ్ళే ముందు నూతనముగా ఆరంభించిన ఈ యొక్క ఛానల్ని మీ వంతుగా సబ్స్క్రైబ్ చేసుకుంటారని, లైక్ చేస్తారని, అలాగే వీడియో చివరి వరకు చూసి మీకున్న అభిప్రాయాలని కామెంట్ రూపంగా మాకు తెలియజేస్తారని మేము ఆశిస్తున్నాము. కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క ఛానల్ని మీరు ప్రోత్సహించండి. పెట్టబడుతున్న వీడియోలన్నింటినీ కూడా మీరు చూసి మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయాలని మాకు తెలియజేయండి. ప్రార్థన వసతుల గురించి మాకు ఫోన్ చేయండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మాట్లాడాడనే మాట వాస్తవమే, నీతో మాట్లాడాడని చెప్పావు. వాళ్ళ దేవుడు నాతో దర్శనంలో మాట్లాడాడంటే నమ్మరు. కొంతమంది ఉన్నారు, నాకు ఎదిరిపడ్డారు. అలాగా దేవుడు ఇలా నాతో మాట్లాడాడయ్యా, దర్శనంలో మాట్లాడాడయ్యా, నన్ను ఇలాగా దర్శించాడయ్యా, నేను అందుకని ఇలా మారానయ్యా, ఎందుకని ఆయన బ్రతుకు కొరకు బ్రతుకుతున్నానయ్యా, ఆయన సేవ కొరకు బ్రతుకుతున్నానయ్యా, ఆయన కాడి మోస్తున్నానయ్యా అని నేను చెప్తే నాకు చాలామంది ఎదురయ్యారు. అలాగా దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కటి మాటలు జ్ఞానం చేసుకుందాం. యూట్యూబ్ ఛానల్ చక్కగా అందరూ చూస్తున్నారు, మమ్మల్ని ఎంతగానో ఆనందపరుస్తున్నారు. యూట్యూబ్ ఛానల్లోకి రావటానికి కారణం దేవుని ప్రేరేపణ. చాలామంది స్పందిస్తున్నారు, ఫోన్లు చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. మాకు ఫోన్లు చేసి మాట్లాడుతున్న మా తోటి దైవజనులైన వారికి అందరికి కూడా యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు ముందుకెళ్ళాలంటే దీన్ని మీరు మీ అనేక మందికి మీరు తెలియపరచండి. మా పట్ల చూపుతున్న ప్రేమను బట్టి యూట్యూబ్ ఛానల్ అనేక మంది చూసి దీవించబడాలని, ఆకర్షింపబడాలని, అనేక మంది దేవుని కొరకు బ్రతకాలని ఆశతోనే యూట్యూబ్ ఛానల్ కుమారుడు నేను కలిసి ఈ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాం. యేసుక్రీస్తు నామములో అందరూ కలిసి చూసి స్పందించాలని ఆశపడుతున్నాను. సరే, అయితే చక్కని జ్ఞానం ఈ రాత్రి చక్కటి మాటలు జ్ఞానం చేసుకుందాం. కూడి వచ్చిన వారందరికీ యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వక వందనాలు. మంచిది, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. ఆమోషు గ్రంథము, పరిశుద్ధ గ్రంథము ఉన్నవారు తెరవండి. ఆమోషు గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఏదోము శేషమును నా నామము ధరించిన అన్యజనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దానిని మరలా నేను కట్టుదును. దేవుడి వాక్యముతో మనందరితో మాట్లాడునుగాక. దేవుని పిల్లలారా, దావీదు విషయంలో ప్రవచనాత్మకమైన మాటలు ఆమోషు భక్తుడు ద్వారా రాయబడిన మాటలు మనం దేవుని మాటలు జ్ఞానం చేసుకుంటున్నాం. దావీదు గుడారము, పడిపోయిన గుడారమును ఏమంటున్నాడు అక్కడ? బాగు చేస్తా అంటున్నాడు. దావీదు గుడారం. అసలు ఈ దావీదు ఎవరు? ఈ దావీదు ఎక్కడి నుంచి వచ్చినవాడు? ఏ స్థాయిలో ఉండి వచ్చినవాడు? దావీదు యొక్క చరిత్ర అందరికీ తెలిసిందే, మనందరికీ తెలిసిందే దావీదు చరిత్ర. కానీ దావీదు గుడారము పడిపోయిందట. పడిపోయిన గుడారం. ప్రభు అంటాడు, పడిపోయిన గుడారమును నేను తిరిగి బాగు చేసి కట్టెదును అంటున్నాడు. బాగు చేసి కట్టెదును, ఆ గోడలను బాగు చేద్దును, నా నామము పెట్టబడిన అన్యజనులందరినీ కూడా. అక్కడ ఒక మాట ఏమంటాడంటే, అన్యజనులు కూడా ఆయన నామము పెట్టబడిన వారై ఉన్నారంట. గొప్ప మాట అండి అది. అన్యజనులు ఆయన నామము పెట్టబడిన వారై ఉన్నారంట. అంటే దావీదు గుడారం పడిపోవడం కారణం ఏంటి? ఎందుకు పడిపోయాడు? పడిపోవాల్సినోడు కాదే. దేవుడు దావీదును
ఇష్టానుసారుడు అన్నాడు కదా, దావీదుని కనుక్కున్నానన్నాడు కదా. దావీదు నిమిత్తమై దేవుడు సాక్ష్యం పలికాడు, అతడు నా ఇష్టానుసారుడు. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము 21-22 ఉంటుంది ఆ మాట. నేను దావీదును కనుక్కున్నాను, అతడు నా సంకల్పం చొప్పున నేను పిలుచుకున్నాను అతన్ని. అతడు నా ఇష్టానుసారుడు, నా ఇష్టానుసారుడు. చదువు మాట చదువు. మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన అతడు నా ఇష్టానుసారమైన మనుషుడు. అతడు నా ఉద్దేశములన్నీ కూడా నెరవేర్చువాడై ఉన్నాడు అని దేవుడు దావీదు విషయమై ముందే సాక్ష్యం పలికాడు. నేను కనుక్కున్నవాడు, నా ఉద్దేశములు, నా ఆశను తీర్చువాడై, నా ఉద్దేశములు తీర్చువాడై, నేను చెప్పినట్లుగా నడుచుకునేవాడై అని దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. అతడు నా ఇష్టానుసారుడు. ఏంటంటే అతడు నా ఇష్టానుసారుడైన దేవుడు కనుక్కున్నవాడు, దేవుడికి ఇష్టానుసారమైన వాడు. ఆయన గుడారము పడిపోయిందట. ఆయన గుడారము, దావీదు గుడారం పడిపోయిందట. చక్కగా కట్టబడిన గుడారం ఎందుకు ఎలా పడిపోయింది? తనకి భక్తి తెలీదా? భక్తి తెలుసు, ప్రభుని స్తుతించటం తెలుసు, ప్రార్థించటం తెలుసు, పాటలు పాడటం తెలుసు, అన్నీ తెలుసు. కానీ తను నిలబడిన గుడారమును, కట్టుకున్న గుడారమును, యేసు క్రీస్తు నామమును కట్టుకున్న గుడారము పడిపోయిందంట. కానీ ప్రభు చూస్తూ ఏమంటాడు తెలుసా? దావీదు పడిపోయిన గుడారమును నేను మరలా ఏమంటున్నాడు అక్కడ? కట్టేదను, మరలా కట్టేదను అంటున్నాడు. ఈ మధ్యకాలంలో ఒక మాట విన్నాను దేవుని పిల్లారని, ఒక మాట విన్నాను. ఏంటి ఆ మాట అంటే, కృషి పాలని యవనస్తుడు కుర్రోడు యూట్యూబ్లో నేను చూశాను. ఆ కృషి పాలనే యవనస్తుడు బైబిల్ ట్రైనింగ్ అయ్యాడంట. అతను పాడిన పాట కూడా నేను విన్నాను. మాలుమూరు గ్రామంలో, ఎక్కడో పల్లి గ్రామంలో జన్మించిన వాడు, ఒక పేద కుటుంబంలో జన్మించిన వాడేమో, ఒక మాలుమూరు గ్రామంలో ఎక్కడో ఉన్నవాడేమో, బైబిల్ ట్రైనింగ్ అయి యేసు ప్రభు పాట చక్కగా పాడి, పరిశుద్ధ గ్రంథంలో ట్రైనింగ్ అయి, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివినవాడై, క్రీస్తు ప్రభువులో తన గుడారమును నిలబెట్టుకున్నవాడై, తన గుడారమును తానే పడిపోయాడు. పడిపోయిన దావీదు గుడారమును నేను కట్టేదని ప్రభు ఎలా చెప్పుతున్నాడో, ఈ రోజున ఈ కుమారుడు కూడా సాక్ష్యం చెప్పడం నేను చూశాను. ఇతడు లోకములోకి వెళ్ళిపోయి, లోకములో అన్యుల ఆచారాలతో, ఒక సహోదరుడు ఉన్నాడు, కరుణాకర్ అనే సహోదరుడు, తన దగ్గరికి వెళ్ళి తనతో కలిసి, తనతో ఫోటోలు దిగి, తనతో సన్మానం చేయించుకొని, మరి అక్కడికి ఎందుకు వెళ్ళాడో తెలియట్లేదు. తన కట్టుకున్న గుడారం, యేసుక్రీస్తు నామములో కట్టుకున్న గుడారము, ప్రార్థనలో కట్టుకున్న గుడారము, వాక్యముతో కట్టుకున్న గుడారము, క్రీస్తు రక్తములో కట్టుకున్న గుడారము, పడిపోయిన దావీదు గుడారమును కట్టుటకు దావీదును కనుక్కున్నవాడు. ఎక్కడ కనుక్కున్నవాడు? అడవిలో గొర్రెలు కాస్తున్నప్పుడు కనుక్కున్నవాడు దావీదుని దేవుడు. గొర్రెలు కాస్తున్నప్పుడు కనుక్కున్నాడు. తన సంకల్పం చొప్పున ఏర్పరచుకున్నాడు. అటువంటి దావీదు
ఆయన యొక్క అభిషేకముతో నింపబడి విశ్వాసముతో ముందుకు పరుగులు తీస్తున్న సమయంలో తన గుడారము పడిపోయిందట. గొలియాతుని జయించినవాడు, సింహాలను జయించినవాడు, ఎలుకబొట్టులను జయించినవాడు, అపజయమేంటో దావీదుకు తెలీదు. సమస్తమును జయమే, అపజయము తెలీదు. అటువంటి దావీదు గుడారమును, పడిపోయిన గుడారమును మళ్ళీ తిరిగి నేను కడతానని ప్రభు చెప్తున్నాడు. ఎందుకంటే దావీదు దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నాడు కనుక, దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక. దేవుని పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ కృషిపాలు విషయంలోకి వచ్చేపాటికి నేను ఆ మాటలు వినటం జరిగింది. అతడు మళ్ళీ ప్రభు వాక్యమును తెలుసుకొని బైబుల్ ట్రైనింగ్ అయి చక్కగా పాటలు పాడి ప్రభును స్తుతించి ఆ సహోదరుడు కరుణాకర్ గారితో చక్కగా ఫోటో దిగి అనుకున్నాడు, అక్కడ ఏదో ఆనందం వస్తుంది అనుకున్నాడు, అక్కడ నన్ను సన్మానిస్తారు అనుకున్నాడు. చాలా జాగ్రత్తగా నాలుగు దేవుడు. యవనస్తుడు అతను, కుర్రవాడు యవనస్తుడు, కృషిపాలు యవనస్తుడు, మంచి యవనస్తుడు. తను ఏడుస్తూ మాట్లాడుతుంటే నేను చాలా కొద్దిగా బాధపడ్డాను. ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. లైవ్లో రావడానికి గల కారణం ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది. ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూశారు. క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ, ఇష్టం వచ్చినట్టు వ్యాఖ్యలు చేస్తూ, అవమానపరుస్తూ, నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను, చాలా పెద్ద పాపం చేశాను, సరిదిద్దుకోలేని ఘోరమైన పాపాన్ని చేశాను నేను. నాకు తెలుసు, నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను. వారితో స్నేహం చేసి వారితో నడుస్తున్నప్పుడు లోక సంబంధమైన ఆనందముతో నడిచాడేమో తెలియదు. కానీ ఇక్కడ దేవుని మహాకృపను బట్టి దేవుని ప్రణాళికలో ఉన్నాడు కనుక, దేవుని యొక్క గుర్తెరిగిన వాడై ఉన్నాడు కనుక అతడు దేవుడు విడిచిపెట్టలేదు. అవునండి, దేవుడు విడిచిపెట్టలేదు ఆయన్ని. ఇప్పుడు ఆయన మళ్ళీ వచ్చి ఆ క్రైస్తవులందరూ క్షమాపణ అడుగుతున్నాడు. క్రైస్తవులందరూ కూడా దండం పెట్టి క్షమాపణ అడుగుతున్నాడు. ఆ మొహంలో రూపు లేదు. అసలు నేనేమైపోతానో అన్న స్థితిలో ఉన్నాడు. నా స్థితి ఎలా ఉంటుందో నేనేమైపోతానో అన్నాడు. పడిపోయిన గుడారాన్ని ప్రభు కృషిపాల్ని దేవుడు లేపాడేమో అనుకుంటున్నాను. నేను మరలా కడుతున్నాడేమో అనుకుంటున్నాను. అతడు ఆత్మీయత జీవితంలో ఆత్మీయ జీవితాన్ని కట్టుకొని పడిపోయాడు. లోకంలోకి వెళ్ళిపోయాడు. ప్రభు వాక్యమును రుచి చూసి, ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన కీర్తనలతో చక్కని పాటలు పాడి, దేవుని సన్నిధిలో పెనిగిలాడిన అనుభవంతో ఉండి, ప్రభు ఎలా మరణించాడో కూడా బైబుల్ ట్రైనింగ్ అయ్యాడంటే అన్నీ ఉంటాయి. అటువంటి వాడు వెళ్ళి ఆ కరుణాకర్తో ఆయన చెప్తుంటే నేను విన్నాను. క్యారెక్టర్ అంట, దేవుడు ఒక క్యారెక్టర్ అంట. నేను చాలా బాధపడ్డానండి. కృష్ణపోల మాట్లాడుతుంటే కొంచెం ఆ మాటలు విన్నాను. ఏది, ప్రభువుని తెలుసుకొని బయటికి వెళ్ళిపోయిన తర్వాత క్యారెక్టర్ అంటది, అంటే దేవుడు క్యారెక్టర్ అంటది. బైబుల్ అంతా తప్పని బోధించాడు. అంత పడిపోయాడు. తన ఆత్మీయత గుడారాన్ని పడగొట్టుకున్నాడు.
ఆత్మీయ గుడారం పడిపోయింది. ఎప్పుడైతే ప్రభువుని విడిచిపెట్టి అటేపుకి వెళ్ళిపోయాడో తన ఆత్మీయత గుడారం పడిపోయింది. తన ఆత్మీయత పడిపోయిందని అతనికి తెలియదు. తన అభిషేకం కోల్పోయాడని అతనికి తెలియదు. అభిషేకం కోల్పోయాడు కనుక, ఆత్మీయతలో పడిపోయాడు కనుక, తన ఆత్మ సంబంధమైన దేవుడు కట్టబడి నిలబెట్టిన గుడారము శిథిలమైపోయింది కనుక అక్కడికి వెళ్ళి వారితో స్నేహం చేశాడు. ప్రభు గురించి చెడ్డగా మాట్లాడాడు. పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటలు అన్నీ కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. పడిపోయిన గుడారమును మళ్ళీ తిరిగి కట్టాలని ఆయన ఆశ. ఒక కృషి పాలు కాదు, ఆ కుమారుణ్ణి కాదు, ఎవరైనా సరే ఒకరు పడిపోతే ఆయన లేవనెత్తుతాడండి. కానీ ఇతరుడు యొక్క విధానం ఏంటంటే ప్రభుని ఎరిగి వాళ్ళు వెళ్ళిపోయాడు అక్కడికి. మరి పేరు ప్రతిష్టల కోసం వెళ్ళాడో, నాకేదో అక్కడ పెద్ద బహుమానం ఇస్తారని వెళ్ళాడో, ఏదో కాదు, ఏదో పుట్టగోడు దిగాడు. కరుణాకర్తో ఒక పుట్టగోడు దిగాడు, సన్మానం చేయించుకుని ఫోటో దిగాడు. ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు, ఏడుస్తున్నాడు. చూశాను, ఇవన్నీ చూశాను నేను. మా కుమారుడితో సమానుడు అతను, అన్నీ చూశాను. యూట్యూబ్లో ఉన్న సేవకులందరూ కూడా అతన్ని కొన్ని పరీక్షలుగా చూస్తున్నారు. ఆయన ఇదొక నటన, లేదా నటనగా మారాడా, ఇతడు ఎంతకాలం ఉంటాడు, ఇలాగ పరిశోధిస్తున్నారు. తను ఏడుస్తూ చెప్పిన సాక్షి విని కూడా వీళ్ళందరూ అలా చెప్తున్నారు. ఇది నమ్మొచ్చా, నమ్మకూడదా? అని చెప్తున్నారు కొంతమంది సేవకులందరూ కూడా. చేర్చుకోవచ్చా, చేర్చుకోకూడదా, రకరకాల డౌట్లు వస్తున్నాయి అందరికీ. అంటే ఏం చేస్తాడో మళ్ళీ అని. ఒక దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను, దేవుని పిల్లరా, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కష్టపెట్టకూడదు. క్రీస్తు ప్రేమే తనపై చూపించాలి మనం. ఎందుకంటే ప్రేమ కలిగిన దేవుడు నాతో మాట్లాడాడని చెప్పాడు ఆయన. కృషిపోలు ఏమన్నాడంటే, దేవుడు నాతో మాట్లాడాడు, మన తండ్రి మాట ఆయన నామము నిమిత్తమై నన్ను ప్రభువుని నేను చూశానన్నప్పుడు మనం అందరూ కూడా క్షమించాలి. మనకు డౌట్లు రాకూడదు. ఇక దేవుడే చూసుకుంటాడు అయ్యాన్ని. కానీ నేను ఒక విషయము కృషిపాలను అడగాలని ఆశపడుతున్నాను. కానీ ఇక నుంచి నీకు మంచి పోరాటాలు ఉన్నాయి. నీకు అయ్యా, పోరాటం చేయాలి. ఇప్పుడు నువ్వు పోరాటం విశ్వాసిగా బ్రతుకుతావో, సేవకుడిగా బ్రతుకుతావో, దేవుడు నిన్ను ఏం చేయమన్నాడో అది నీకు తెలియాలి, మాకు కాదు తెలిసేది. ఇప్పుడు లోకములో ఉన్న బోధలు ఉన్నాయి, చూసావో, ఈ బోధలన్నీ నీలోకి రాకూడదు. దేవుడు మాట్లాడాడనే మాట వాస్తవే, నీతో మాట్లాడాడని చెప్పావు, నేను చూశానని చెప్పావు. దేవుడు నన్ను ఎంతగానో దర్శించాడని చెప్పావు. కానీ కొంతమంది మన సహోదరులు నమ్మరు, కృషిపాలు నమ్మరు. నువ్వు వారికి చెప్పేవాడివై ఉండాలి. వాళ్ళ దేవుడు నాతో దర్శనంలో మాట్లాడాడంటే నమ్మరు. కొంతమంది ఉన్నారు, నాకు ఎదిరిపడ్డారు అలాగా. దేవుడు ఇలా నాతో మాట్లాడాడయ్యా, దర్శనంలో మాట్లాడాడయ్యా, నన్ను ఇలాగా దర్శించాడయ్యా, నేను అందుకని ఇలా మారానయ్యా, ఎందుకని ఆయన బ్రతుకు కొరకు బ్రతుకుతున్నానయ్యా, ఆయన సేవ కొరకు బ్రతుకుతున్నానయ్యా, ఆయన కాడి మోస్తున్నానయ్యా అని నేను చెప్తే నాకు చాలామంది ఎదురయ్యారు అలాగా. దేవుడు నీతో మాట్లాడా? దేవుడితో మాట్లాడాడని నాకు వాక్యాలు చూపించారు వాళ్ళు. యోహాను సువార్త 5వ అధ్యాయం చూపించారు. 5వ అధ్యాయం ఉంటుంది. వారు తెలిసి తెలియని రీతిలో మాట్లాడుకుంటూ వచ్చారు వాళ్ళు.
ఎవరితో సంబోధించాడు ఆయన? ఎవరితో మాట్లాడాడు ఆ మాట? ప్రభుని ఎరగనట్టుగా బ్రతికే వారితో మాట్లాడాడు అక్కడ. పాపములో ఉన్నవాడు దేవుడు చూడడు, లోకములో బ్రతుకుతున్నవాడు దేవుడు చూడడు. 1 యోహాను పత్రికలో రాయబడి ఉంటుంది ఈ మాట. పాపంలో ఉన్నవాడు దేవుడు చూడంట. అనుభవాలు లేవు కొంతమందిగా. వీళ్ళు ఎదురవుతారు. ఇప్పుడు నీకు కృషిపాలు వీళ్ళు ఎదురవుతారు. దేవుడు మాట్లాడాడా నీతో? నువ్వు అబద్ధికుడు అంటారు. ఇది పోరాటం. ఈ పోరాటంలో వారికి నువ్వు సమాధానం చెప్పేవాడు వలె తయారవ్వాలి. రకరకాల పోరాటాలు ఉన్నాయి ఇప్పుడు నీకు. నా కుమారుడా కృషిపాలు, ఇప్పుడు నీకు బలమైన పోరాటాలు ఎదురవుతాయి. ఇప్పుడు నీకు నువ్వు ఏ బోధలో పడితే ఆ బోధలో నడవకూడదు. ఇక అపోస్తులు బోధలోనే నువ్వు నడవాలి. అపోస్తులు పునాది మీద నువ్వు కట్టబడాలి. దేవుడు నాతో మాట్లాడాడు, నేను చూశాను, ఆయన అన్నావు మంచిదే కాదని అంటలా. పౌలే అంటాడు ఒక మాట, 2 తిమోతి పత్రికలో 4వ అధ్యాయం అంటాడు. ఏమంటాడు తెలుసా? నేను మంచి పోరాటము పోరాడి తిని, మంచి పోరాటము పోరాడి తిని, నా విశ్వాసము కడముట్టించి తిని, నా కొరకు నీతి కిరీటము జీవ కిరీటము నా ప్రభు నా కొరకు ఉంచాడని ఎదురు చూస్తూ మాట్లాడాడు ఆయన. మంచి పోరాటము ఆయన పని విషయంలో. అలాగ నువ్వు పోరాడాలి. పడిపోయిన నీ గుడారము, నువ్వు ప్రభువులో కట్టుకున్న నీ గుడారం నువ్వంతటా నువ్వు పడగొట్టుకున్నావు. లోకములోకి వెళ్ళి దేవునామానికి అవమానం తెచ్చావు. గ్రంథం అంతా విరోధమైందని చెప్పావు. అసలు దేవుడు కాదు, అతను ఒక క్యారెక్టర్ అని చెప్పావు. లోకములోకి వెళ్ళి దేవునామానికి అవమానం తెచ్చావు. గ్రంథం అంతా విరోధమైందని చెప్పావు. అసలు దేవుడు కాదు, అతను ఒక క్యారెక్టర్ అని చెప్పావు. కానీ ప్రభు నాతో మాట్లాడాడు, ప్రభు నన్ను దర్శించాడు, ప్రభువు నేను చూశానని సాక్ష్యం చెప్పావే. ఈ సాక్ష్యంలో నీకు బలమైన పోరాటాలు, ఇప్పుడే యుద్ధాలు బాగా జరుగుతాయిగా. ఇందుట్లో నువ్వు నిలబడాలి. ఇప్పుడు నువ్వు నిలబడాలి నాన్న, గట్టిగా నిలబడాలి. దావీదు ఎందుకు పడిపోయాడు? గొలియాతుని జయించినవాడు, సింహాలను జయించినవాడు, ఎలుగుబంటులను జయించినవాడు, ఒక రాయితో గొలియాతుని జయించినవాడు విశ్వాసముతో, ఒక కర్రతో సింహాన్ని ఎలుగుబంటులను జయించినవాడు. అతనికి అపజయమేంటో తెలియదు. తన గుడారము క్రీస్తు నామములో ఘనంగా కట్టుకున్నాడు. అటువంటి గుడారం పడిపోయింది. దావీదు గుడారం శిథిలమైపోయింది, పడిపోయింది. ఆత్మీయతలో పడిపోయాడు, విశ్వాసంలో పడిపోయాడు. కానీ అటువంటి యొక్క ఆత్మీయత కలిగిన పడిపోయిన తన యొక్క గుడారమును తిరిగి కట్టతాను, బాగు చేస్తాను, మరలా నా కుమారుణ్ణి నిలబెట్టుకుంటానని దావీదు పట్ల వాగ్దానం చేసిన దేవుడు ఈరోజు నీ పట్ల కూడా వాగ్దానం చేస్తున్నాడు. అది నువ్వు సేవ చేయటం, సేవ పిలుపుందో లేకపోతే విశ్వాసగా నువ్వు ఉన్నావో, ఏది ఏమైనా సరే మంచి పోరాటం పోరాడు. నీ సాక్ష్యము, నీ క్రియారూపము బలంగా నిలబెట్టుకో. ఇప్పుడు దేవుడు నిన్ను కట్టుకుంటానికి ఇష్టపడుతున్నాడు. పడిపోయిన నీ గుడారాన్ని మళ్ళీ బాగు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నిన్ను మరలా వాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. జాగ్రత్త. నీ యవ్వన కాలంలో చాలా జాగ్రత్తగా ఆయన చేతిలో సాధనముగా వాడబడి, దావీదు అలా వాడబడిన వాడు పడిపోయాడు. పడిపోయిన వాడు దేవుడు విడిచిపెట్టలేదు, మళ్ళీ కట్టుకున్నాడు. దావీదు యొక్క వంశంలోనే, దావీదు యొక్క సంతానములోనే క్రీస్తు జన్మించాడు.
నీలో కూడా ఈ నూతన యొక్క సమయంలో ఈ బలహీనతల్లో నువ్వు మాట్లాడిన మాటల్లో ప్రభు దర్శనం చూసిన నీ జీవితంలో, మార్పు చెందిన నీ బ్రతుకులో ప్రభు నీలో జన్మించేటట్లుగా, ప్రభు నీతో ఉండేటట్లుగా, ప్రభు మాటలు నీ నోట మరలా ప్రబలినట్లుగా, ఆయన సాక్షిగా, ఆయన స్వార్థ అనే ఖడ్గము చేత పట్టుకొని అనేక ప్రాంతాల్లో రోషంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇక నువ్వు రోషంగా పౌలు గారిలాగా రోషంగా బ్రతకటం నేర్చుకోవాలి. ఇక దావీదు భక్తుడు విశ్వాసముతో సాగాడు, క్రియారూపంలోకి వచ్చేవాడికి పడిపోయాడు. విశ్వాసం అందరికి ఉంటుంది, ఏదో చేయాలని ఉంటుంది, కానీ క్రియారూపం అనేది కనిపించాలి అందరికీ. ఇప్పుడు నీ క్రియ అవసరం, సమాజానికి అవసరం. నీ క్రియ దేవుడు చూడాలని ఆశపడుతున్నాడు. విశ్వాసంలో ఒకప్పుడు పాటలు పాడావు, విశ్వాసంలో ఒకప్పుడు బైబుల్ ట్రైనింగ్కి వెళ్ళావు, విశ్వాసంలో దేవుని సన్నిధిలో గడిపావు, విశ్వాసముతో ఆ విశ్వాసంలో ముందుకు నడిచావు, కానీ లోకంలో కూడా వెళ్ళిపోయావు. అదే విశ్వాసముతో ప్రభు నిన్ను దర్శించాడు, మళ్ళీ తీసుకొచ్చాడు నిన్ను. ఇప్పుడు నీ క్రియారూపం సమాజానికి అవసరం. నీ క్రియారూపం దేవునికి అవసరం. అపోస్తులు బోధ యందు కట్టబడు, అపోస్తుల సవాసంలో కట్టబడు, పరిశుద్ధమైన సువార్త చెయ్యి, పరలోక సంబంధమైన క్రియలతో బ్రతుకు. ఎలా పడితే అలా నడవమాక. నా కుమారుడితో సమానుడు కాబట్టి చెప్తున్నాను నాయన, పౌరుషంగా నిలబడు. యేసు క్రీస్తు నామములో పౌరుషంగా నిలబడు, సువార్త ప్రకటించు, కొన్ని ఆత్మలను రక్షించు, సిద్ధపరచు. ఆయన రాజ్యము కొరకు మంచి సాధనమైన పనివాడిగా తయారవు, మంచి బోధ యందు తయారవు. ఏ బోధ పడితే ఆ బోధ కాదు మళ్ళీ నేను చెప్పేది. అపోస్తులు బోధ యందు నిలబడు, అపోస్తులు సువార్త చెయ్యి. దేవుడు నిన్ను బలంగా ఆనాడు సౌలును పౌలుగా చేసిన ఆ పరమ తండ్రి పౌలును వాడుకున్నట్ల నిన్ను కూడా ఒక సాధనంగా వాడుకుంటాడు. అదే నేను ఆశిస్తున్నాను. దావీదు భక్తులను కూడా మళ్ళీ దేవుడు బలంగా వాడుకున్నాడు. ఎప్పుడు వాడుకున్నాడో తెలుసా? తను చేసిన తప్పుని దిద్దుకున్న తర్వాత ప్రార్థన చేసిన 51వ కీర్తన ప్రకారంగా సమస్తమును ప్రార్థన చేశాడు ఆయన. తండ్రి 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 తండ్రి, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ సన్నిధిలో నన్ను తోసేయొద్దు, నీ పరిశుద్ధాత్మన యొద్ద నుండి తీసేయొద్దు. అయ్యా మరలా నాకు పరిశుద్ధత ఇవ్వు, మళ్ళా పాటల వరము నాకు ఇవ్వు, నిన్ను చూసే జీవితం నాకు ఇవ్వు. పశ్చాత్తాపడి ఏడ్చి 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 ప్రభులో మళ్ళీ ఒక సాధనంగా నిలబడ్డాడు. క్రీస్తు జన్మకు కారకుడయ్యాడు ఆయన. దావీదు గారు ప్రభు జన్మించడానికి ఆయన ఒక కారకుడయ్యాడు. మరి ఈ విషయంలో, నీ విషయంలో కూడా ఎవరి కాలంలో ఉన్నావు నాయన, ఎవరి కాలంలో ఉన్నావు నీవు? ఒక మంచి సాధనంగా తయారవు, సాధనంగా యేసుక్రీస్తు నామంలో వాడబడు. ఈ లోకంలో ఉన్న అన్ని బోధల విషయంలో కూడా అపోస్తుల బోధ మీద నువ్వు కట్టబడాలి. అపోస్తుల బోధే నువ్వు చేయాలి. అపోస్తుల అభిషేకమే నీకు ఉండాలి. అటువంటి కృప నీకు కలగాలని ఒక పెద్దవాడిగా, ఒక నీకు తండ్రి సమానుడుగా నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు నామములో నిన్ను దేవుడు రాబోయే దినాల్లో బహుగా దీవించి వాడుకుంటాడు. కానీ ఒకటి, నీ క్రియారూపము సమాజానికి ఇప్పుడు అవసరం. నీ చూపు సమాజానికి అవసరం, నీ మాట తీరు సమాజానికి అవసరం, నీ నడక సమాజానికి అవసరం. ఏ మాటలతో ప్రభువుని ద్వేషించావో, ఏ మాటలతో ప్రభువుని అవమానపరిచావో, ఏ మాటలతో నువ్వు ప్రభువుని కనపరిచావో,
ఎక్కడ నువ్వు గణపరిచావో ప్రభుని, ఆ గణాన్ని అవమానంగా చేశావో అదే నోటుకుంటావు నువ్వు ప్రభువుని గణపరిచేవాడుగా నీ క్రియ సమాజంకు అవసరం. ఎందుకంటే ప్రభువుని పట్ల ఆయన ప్రణాళిక ఎంతో ఉంది కనుక నేను విడిచిపెట్టలేదు. దావీదు గుడారమును కట్టినట్లుగా, బాగు చేసినట్లుగా, తన యొక్క అంశంలో దావీదు సంతానంలో క్రీస్తు జన్మించినట్లుగా ఇప్పుడు క్రీస్తు నీలో మళ్ళీ నూతనంగా జన్మించాడు కనుక క్రీస్తు కొరకు బ్రతుకు, క్రీస్తు కొరకు ఒక సాధనంగా బ్రతుకు. అనేక ప్రాంతాల్లో ఆయన బిడ్డగా వాడబడు.